హాయ్ అండి. వాయిస్ ఆఫ్ పరశురామ. మై నేమ్ ఈజ్ కుమార్. మీకు ఈరోజు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఒక దేవాలయం గురించి ప్రత్యేకత తెలియజేయాలనుకున్నాను. ప్రతి గ్రామంలోన అమ్మవారి దేవతలుంటారు. ప్రతి గుడికి, ప్రతి అమ్మవారికి ఒక గుడి అనేది ఉంటుంది. ఒక పెద్ద దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలోనూ ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కరు ఎల్లమ్మ గుడి ఉంటుంది, మల్లమ్మ గుడి ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కరు ఒక దేవతకి ఒక గుడి ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ అనేది ఒక ఈ గ్రామంలో వచ్చేసి ఒక పెద్దమ్మ గుడే ఉంది. కానీ ఆ గుడిలో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. మీకేంటి ముందు ఆ పెద్దమ్మ దేవాలయం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని కుడేరు మండలం కమ్మూరు గ్రామంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయము ప్రతి మంగళవారము, శుక్రవారము ప్రత్యేక పూజలు అందుకుంటుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో 2 నుంచి 3 రోజులు జాతర జరుగుతుంది. ఆ జాతర చాలా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడైనా కానీ బహుశా ఉండకపోవచ్చు కూడా. అంత బ్రహ్మాండంగా జరుగుతుంది ఆ జాతర. చాలామంది వేలాది మంది భక్తులు కూడా కలుస్తారు ఆ జాతరకి. ఆ జాతరకి కూడా ఒక ప్రత్యేకత కూడా ఉంటుందండి. ప్రతి గ్రామంలోనూ జరిగే జాతర దగ్గర వేరే ఉంటుంది. ఈ గ్రామంలో జరిగే జాతర వేరే ఉంటుంది. ముఖ్యంగా ఈ దేవాలయం వచ్చేసి మీరు చూసే ఉండింటారు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను. ప్రతి గ్రామంలో ఒక దేవతకి ఒక గుడి అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దేవతకు వచ్చేసి మామూలుగా ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలుసు. పలానా గ్రామంలో పలానా అమ్మవారు పెద్దమ్మ తల్లి ఉంది అని. పెద్దమ్మ తల్లి ఉందనే తెలుసు. పెద్దమ్మ తల్లి మాత్రమే పేరు తెలుసు. కానీ మీరు చూడాల్సింది మెయిన్ ఏమంటే ఈ గ్రామానికి వస్తే అందరూ పెద్దమ్మ తల్లి ఉందని ఊహించుకొని వస్తారు. కానీ లోపలికి వచ్చేదలకే లోపల పెద్దమ్మ తల్లితో పాటు మారమ్మ తల్లి కూడా కొలువై ఉన్నారనమాట. అది ఈ గ్రామానికి ప్రత్యేకత. ఈ దేవాలయానికి ప్రత్యేకత. సారీ, ఈ గ్రామానికి కాదు, దేవాలయానికి ప్రత్యేకత. మామూలుగా ఇప్పుడు ఒక పెద్ద దేవాలయంలో పక్కనే గుళ్ళు కూడా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక గుడి ఉంటుందని ఇంత ముందే చెప్పాను. ఇక్కడ అలా కాదు. ఒకే గర్భగుడిలోనే పెద్దమ్మ, మారమ్మ దేవతలు కొలువై ఉన్నారు. అది గుడి స్పెషాలిటీ. అప్పట్లో మా ఫ్రెండ్ రామోది డిష్ ఉండేదన్నమాట. ఆ డిష్ అప్పట్లో మీకు తెలిసే ఉంటుంది. డిష్‌లో ఏ క్యాసెట్ వేసినా, ఏ డివిడి వేసినా మొత్తం ఊరంతా చూసేవారు. అలాగే నేను కూడా అప్పుడు ఆలోచన చేశాను. నాకు కెమెరా మీద అసలు అవగాహన ఉండేది కాదు. ఇది కూడా ఒక చిన్న కెమెరా ఐప్యాడ్‌తోనో దేంతో తీశాను, గుర్తులేదు. ఈ జాతరని ఆ రోజు ఆడ డిష్‌లో వేసి మొత్తం ఊరంతా చూస్తారన్న అంచనాతో నేను ఈ వీడియోని ఆ రోజు క్లిప్ చేసినాను. మొత్తానికైతే ఇడిచినాము. కొంతమంది చూసిండకు పోయిండొచ్చు. ఇప్పుడు బహుశా అది గుర్తు ఉండిపోయిండొచ్చు కూడా. ఇప్పుడు ఆ వీడియోని ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే మినిమం ఇప్పుడు 14 ఇయర్స్ అవుతుంది. 14 ఇయర్స్‌లో అప్పుడు ఉండే మనుషులకి, ఇప్పుడు ఉండే మనుషులకి చాలా తేడా ఉంటుంది. ఈ గుడిని ఆల్రెడీ చూసినోళ్ళైతే వీడియో 14 సంవత్సరాలు అయింటది. ఇప్పుడు ఆ వీడియో తీసి అప్పుడు ఉండే జనాలు ఇప్పుడు చూసుకుంటే నేను అప్పుడు అలా ఉన్నానని ఫీలింగ్ అలాగే జరుగుతుంది. దానికి తగ్గట్టు ఇప్పుడు ఆల్రెడీ ఈ గుడిని దర్శించుకుంటారు చాలామంది. 14 ఏళ్ళ నుంచి అంటే ఇప్పుడు కొన్ని వేల మంది ఈ గుడిని చూసుంటారు. ఈ గుడి ఇప్పుడుండే గుడికి, అప్పుడుండే గుడికి వేరే అండి. గుడి మార్పులు చాలా చేంజ్ అయినాయి. అందరూ గ్రామ పెద్దలు సమక్షంలో బాగానే ఏర్పాటు చేశారు గుడిని. ఈ గుడిని అప్పుడు ఈ మధ్యన దర్శించుకుంటారు. కానీ పాత గుడి ఎలా ఉంటుంది అనేది బహుశా ఎవరికీ తెలియకపోయిండొచ్చు. దానికోసమే ఈ 2011లో తీసిన ఈ గుడిని నేను ఈరోజు రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఆ రోజు ఏదో గ్రామాలు మాత్రమే చూస్తారని వీడియో తీశాను. కానీ ఈరోజు వేలాది మంది జనాలు చూస్తారని అసలు ఊహించలేదు. ఇది ఇక ఉపయోగపడుతుందని అసలు అనుకోలేదు నేను. అందుకే ఫస్ట్ గుడిని నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఇది 2 పార్ట్‌లుగా ఉంటది. ఎందుకంటే దేవర కదా, పెద్దగా జరుగుతుందన్నమాట. ఈ 3 రోజులు జరిగే జాతరని దేవర కూడా అంటారండి కొందరు. జాతర అనే కాదు, ఎక్కువ దేవరే అంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. చూడడానికి కూడా బాగానే ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించే వీడియో మీరు స్కిప్ చేయకుండా మా అమ్మవారి జాతర ఎలా జరుగుతుందో ప్రతి ఒక్కరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సి పెద్దమ్మ మారెమ్మల దేవర మొదలవుతుంది. 2 రోజుల ముందరే మేము కలర్ పేపర్లు, చెండు పూలతో అమ్మవారిని గుడి అలంకరించాలని నిర్ణయించుకున్నాము. ఆ కలర్ పేపర్లు కటింగ్ చేయడానికి చాలా టైం తీసుకుంది. చుట్టూ ఆ బయలంతా కట్టాలని ఆ రోజు నిర్ణయించుకున్నాము. అలా నాకైతే చెట్లు ఎక్కడానికి రాలేదు. గుడి దగ్గర ఉండే గుడి పూజారులే దాన్ని అరేంజ్మెంట్ చేసుకున్నారు ఆ రోజు.
ఈ పూలన్నీ అమ్మవారి గుడికి అలంకరించడానికి ఏర్పాటు చేసినాము. మొదటి రోజు గౌరీ పూజ, లక్ష్మీ పూజ, అలాగే నవగ్రహ పూజ జరుగుతుంది. పెద్దమ్మ గుడికి నా వంతు సాయంగా ఆ రోజు రైతుల దగ్గర పోయి 2 ప్యాకెట్లు పూలు కూడా కొనుక్కొని వచ్చాను. వీళ్ళంతా మా స్టూడెంట్స్ అండి. నేను అప్పుడు ట్యూషన్ చెప్తాంటే వీళ్ళతోనంతా పూలు కుట్టించాను. అప్పుడు వీళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటాను. ఎందుకంటే అప్పుడు వీళ్ళంతా 5వ తరగతి 6వ తరగతి అంతే మొత్తం అంతా. వీళ్ళతో అలా చాలా ఫీల్. అప్పుడు వీడియో కదా, ఇప్పుడు చూసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళై పిల్లలు కూడా అయినారు. అప్పుడు మేము చిన్నప్పుడు ఎట్లా ఉంటామనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది నా ఆలోచన. అందుకే ఇప్పుడు ఈ వీడియో తీయడము, ఇట్లా చూపించడము. అక్కడ పూలు వేస్తాండేది నేనేనండి. దేవర 2వ రోజు ఇది. పొద్దునే హోమంతో మొదలు పెడతారు. ఇంకా జనాలు ఎవరు రాలేదు. అర్లీ మార్నింగ్ 7 o'clock అవుతుంది. అప్పుడు అన్నదానానికి భోజనాలు సిద్ధం చేస్తున్నారండి. ఇక్కడ జనాలు ఎవరు కనిపించలేదు అనుకోకండి. హోమం అయిపోయే లోపల వందలాది మంది జనాలు వస్తారు ఇక్కడికి. బహుశా ఈ పిల్లలు ఎవరో తెలియదు. ఇప్పుడు చూసుకుంటే చాలా బాగుంటుంది. ఏమంటే ఈ వీడియో వాళ్ళకి అందాలి. వీళ్ళందరూ గ్రామ పెద్దలు. వీళ్ళందరి సమక్షంలోనే అండి దేవర ప్రతి సంవత్సరం జరుగుతుంది. మొహాలు చూపించినట్టుగా ఉంటుందండి. అప్పుడు నాకు తెలియదు తీయాలని, కానీ ఏదో దేవర తీయాలన్నట్టు చూసాను. దానికి తోడు కెమెరా క్వాలిటీ కూడా అప్పుడు తక్కువ. అప్పట్లో టెక్నాలజీకి ఇప్పుడు టెక్నాలజీకి చాలా తేడా కదా బ్రదర్. అక్కడ హోమం ముందర కూర్చున్న దంపతులు ఇద్దరు మా ఊరి బ్రాహ్మణులు అండి. ప్రతి సంవత్సరం వాళ్ళని హోమానికి పిలుచుకొచ్చి వారి చేతి దగ్గరే హోమం చేయిస్తారు ప్రతి సంవత్సరం. ఇంతకుముందు మీకు చెప్పాను, ఒకే గర్భగుడిలో 2 అమ్మవార్లు అని. ఇప్పుడు మీరు అమ్మవార్లని దర్శించుకుంటారండి. చూడండి, బాగా చూడండి. ఒకే గర్భగుడిలో 2 అమ్మవారు. మనకి
ఎడం పక్కన కూర్చుండేది మొదట పెద్దమ్మ అమ్మవారు, మనకి కుడి పక్కన ఉండేది మారెమ్మ అమ్మవారు. వేరేనండి. ఎక్కడ ఏ గ్రామంలో బహుశా చూసి ఉండకపోయి ఉండొచ్చు మీరు. తీసిన మీరు ఉన్నారు. హోమం చేస్తున్న దంపతులు ఇద్దరు మా గురుదేవుని తల్లిదండ్రులు అండి. వారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. క్రమశిక్షణ అనేది బహుశా ఆయన కూడా నాకు నేర్పించాడు. ఆయన నుంచి గుణపాఠాలు కూడా చాలా నేర్చుకున్నాను. అవి కొన్ని మర్చిపోలేను ఏవి గుర్తులు. వీడియో ఎక్కువ స్పీడ్ చెప్తున్నాను, నాకు ఐడియా లేదు అప్పట్లో తీయడం అనేది. ఈ పాప చూడండి, ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు అమ్మాయి 10th క్లాస్ ఉండదు అనుకుంటా, 10th ఇంటర్మీడియట్. ఈ అబ్బాయి కూడా చాలా పెద్దవాడు అయ్యాడు. వీడియోలు చూస్తే చిన్నప్పుడు ఎంత బాగున్నా అనిపిస్తుంది అనుకుంటా. బాగా నమ్మకం. వీడియో తీసుకున్నాను. ఈయన మా ఊరి గ్రామ పెద్ద. హోమం అయిపోయింది, అన్నదాన కార్యక్రమము మొదలు కాబోతుంది. అప్పట్లో ఇట్లా ఒక చోట రొమ్ములో పోసి అన్నమంతా ఒక చోట పోసి చల్లగా చేసి అందరికీ భోజనం అందించేవాళ్ళు. ఇప్పుడైతే అలా లేదు, చాలా చోట్ల తగ్గింది అలా చేయడం. ఇక రావద్దనే
చేసినది ఏం చేస్తాం మరి కవర్ చేసిన బాగుందా ఇది కూడా ఎండ కనబడాల సరైత ఉంటే అట్లే ఉండాలా చూసుకో ఎట్లనా నువ్వులే వెరీ గుడ్ చూడు